పర్చేజ్ చేసినప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్స్ మీరు కొన్న జీమెయిల్కి cpanel వాళ్ళు పంపిస్తారనమాట. ఇక్కడ మీరు ఇన్బాక్స్లోకి వెళ్తున్నాను. నేను హోస్ట్గేటర్ cpanel సెర్చ్ చేస్తున్నాను. ఇక్కడ నేను కొన్న cpanel డీటెయిల్స్ వాళ్ళు నా మెయిల్కి పంపించారు. ఇది cpanel లాగిన్ అవడానికి హోస్ట్గేటర్ ఇచ్చిన cpanel యూజర్ నేమ్ లాగిన్ క్రెడెన్షియల్స్. ఓకే, ఇక్కడ యూజర్ నేమ్ ఇచ్చేసి ఇక్కడ ఈ పాస్వర్డ్ మనం ఎంటర్ చేయాలి. ఈ పాస్వర్డ్ నెక్స్ట్ మనం cpanelలోకి లాగిన్ అవుతాం. మన cpanelలో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. మన వెబ్సైట్కి ప్రొఫెషనల్ ఈమెయిల్ క్రియేట్ చేయాలని క్రియేట్ చేసుకోవచ్చు. మన వెబ్సైట్ యొక్క క్యాచ్ మెమరీని మనం సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు. ఫైల్స్ అంటే థర్డ్ పార్టీ PHP, HTML, Java, .NET దాంట్లో మన వెబ్సైట్ డిజైన్ చేస్తే ఆ ఫైల్స్ అన్ని మనము ఈ ఫైల్ మేనేజర్లో అప్లోడ్ చేసుకోవచ్చు. డేటాబేస్, డొమైన్స్. ఇట్లానే మనకి వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేస్తానికి సాఫ్ట్ యాక్సెస్ యాప్స్ ఇన్స్టాలర్ ఉంటుంది. అది ఆప్షన్ ఇట్లా పోవటం ఉంటుంది. దీని మీద క్లిక్ చేసినప్పుడు వర్డ్ప్రెస్లోకి వెళ్తాం. వర్డ్ప్రెస్ ఇక్కడ ఇన్స్టాల్ బటన్ ఉంటుంది, లేదా ఇక్కడ కూడా ఇన్స్టాల్ బటన్ ఉంటుంది. మీరు ఇక్కడ క్లిక్ చేయండి. ఇది HTTPS. మన యొక్క వెబ్సైట్ సెక్యూర్గా ఉండాలంటే ఇక్కడ చూజ్ URL అని ఉంది కదా, ఇక్కడ HTTPS అని తీసుకోండి, లేదా https://www ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. నేను HTTPS తీసుకున్నాను. ఇక్కడ రైట్ సైడ్న మీరు డొమైన్ నేమ్ చూజ్ చేసుకోవాలి. మీ యొక్క డొమైన్ నేమ్ ఏంటి, దేన్ని వర్డ్ప్రెస్ ఏ వెబ్సైట్కి అయితే మీరు ఏ డొమైన్కి అయితే వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారో ఆ డొమైన్ నేమ్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ బెస్ట్ హెల్దీ బ్యూటీ టిప్స్, దిస్ ఇస్ మై డొమైన్ నేమ్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది వర్షన్, వర్డ్ప్రెస్ వర్షన్. ఇక్కడ అడ్మిన్ అకౌంట్ ఉంటుంది. వర్డ్ప్రెస్లో మీరు లాగిన్ అవ్వడానికి అడ్మిన్ యూజర్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ పాస్వర్డ్ కూడా మీకు నచ్చింది ఇచ్చుకోవచ్చు. పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. పాస్వర్డ్ మీరు మర్చిపోతే రికవరీ అవ్వడానికి మన ఈమెయిల్ అడుగుతుంది. ఈమెయిల్ ద్వారా మనం రికవరీ పాస్వర్డ్ చేసుకోవచ్చు. తర్వాత లాంగ్వేజ్ మీరు ఏం చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ప్లగిన్స్ తర్వాత చూసుకోవచ్చు. నెక్స్ట్ థీమ్స్ కూడా తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బాటమ్ ఆఫ్ ద పేజ్కి వచ్చిన తర్వాత ఇన్స్టాల్ బటన్ క్లిక్ చేస్తే అది ఇన్స్టాల్ అయిపోతుంది. మీకు ఇట్లా ఇన్స్టాలేషన్ 100% రాగానే మనకి 2 URLs వస్తాయి. ఒకటి ఫ్రంట్ ఎండ్ URL, వన్ ఈజ్ బ్యాక్ ఎండ్ URL. ఓకే, చూడండి ఇక్కడ వర్డ్ప్రెస్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్ ఇన్స్టాల్డ్. ఈ మెసేజ్ కింద ఒకటి ఇది ఫ్రంట్ ఎండ్ URL ఉంది .com, దిస్ ఇస్ హోమ్ పేజ్ URL. దీని తర్వాత అడ్మినిస్ట్రేటివ్ URL ఉంది, ఇది బ్యాక్ ఎండ్ URL. ఇది రైట్ క్లిక్ ఓపెన్ చేస్తే మీకు వెబ్సైట్ అనేది SSL కూడా యాక్టివేట్ చేసాం కాబట్టి లాక్ సింబల్తో యాక్టివేట్ అయ్యి వెబ్సైట్ లోడ్ అయిపోయింది. అట్లానే బ్యాక్ ఎండ్ వర్డ్ప్రెస్ బ్యాక్ ఎండ్కి వెళ్ళాలంటే ఈ URL ఇది క్లిక్ చేస్తే వర్డ్ప్రెస్ బ్యాక్ ఎండ్కి లాగిన్ అవుతాం. ఓకే అండి, ఏంటి ఈ ఫ్రంట్ ఎండ్ URL ఇప్పుడు ఈ థీమ్ మనకు కనబడుతుంది కదా, ఈ థీమ్ని మార్చాలంటే మీరు ఇట్లా బ్యాక్ ఎండ్కి వెళ్ళిన తర్వాత అపియరెన్స్లోకి వెళ్ళి థీమ్స్లోకి వెళ్ళి మల్టిపుల్ థీమ్స్ ఉంటే యాడ్ న్యూ థీమ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు నచ్చిన థీమ్ని ఇన్స్టాల్ చేసుకుంటే డిఫరెన్స్ మనకు అర్థమవుతుంది. ఈ థీమ్ నేను ఇన్స్టాల్ చేస్తున్నాను. యాక్టివేట్. మనం బ్యాక్ ఎండ్లో థీమ్ ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేసాం. ఫ్రంట్ ఎండ్కి వెళ్ళి మీరు రిఫ్రెష్ చేయండి.
థీమ్ అనేది చేంజ్ అయిపోయింది కదా. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే వర్డ్ప్రెస్ని ఇన్స్టాల్ చేసి cPanelలో యాక్టివేట్ చేసిన తర్వాత మనకి 2 URLs జనరేట్ అవుతాయి. ఒకటి వచ్చేసి ఫ్రంట్ ఎండ్ URL, అనదర్ వన్ ఈస్ బ్యాక్ ఎండ్ URL. బ్యాక్ ఎండ్ URLలో మనం మొత్తం వెబ్సైట్ డిజైనింగ్ పార్ట్ అంటూ ఉంటుంది. ఫ్రంట్ ఎండ్ URL వచ్చేసి ఆడియన్స్ పర్పస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ విధంగా మనం వర్డ్ప్రెస్ని cPanelలో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. రిమైనింగ్ వీడియోస్లో మిగతా టాపిక్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.